హీరోల క్రేజ్ ఇప్పుడు జస్ట్ సైడ్ డిష్ మాత్రమే. అసలైన మెయిన్ కోర్స్ ఇప్పుడు డైరెక్టర్లే. నాగ్ అశ్విన్ నుంచి బోయపాటి వరకు అందరూ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్ బిజినెస్ చేయడానికి పక్కా స్కెచ్ వేశారు. వీరి లైనప్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే మరి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళందరూ 2026-27లోనే దిగుతున్నారు. అంటే థియేటర్స్ దగ్గర వార్ మామూలుగా ఉండదు. మరి ఈ 4 పిల్లర్స్ లో ఎవరు ఏ సినిమాతో ఎలా అటాక్ చేయబోతున్నారు? లెట్స్ డిస్కస్. కల్కితో తెలుగు సినిమాను గ్లోబల్ మ్యాప్ లో పెట్టిన నాగ్ అశ్విన్ ఇప్పుడు పార్ట్ 2తో అంతకు మించి చూపిస్తానంటున్నాడు. హాలీవుడ్ స్టాండర్డ్స్ ఓకే, కానీ కల్కి యూనివర్స్ ను ఇంకాస్త డీప్ గా ఎక్స్ప్లోర్ చేయకుండా కేవలం విజువల్ ఎఫెక్ట్స్ తోనే ఆడియన్స్ ను మెప్పించాలంటే కష్టమే. మరి పార్ట్ 1లో ఉన్న కొన్ని కంప్లైంట్స్ ని ఈసారి అశ్విన్ అడ్రస్ చేస్తాడో లేదో చూడాలి. ఇక బాక్స్ ఆఫీస్ డైనమైట్ సందీప్ రెడ్డి వంగ అంటే ఒక బ్రాండ్. ప్రభాస్ స్పిరిట్ కోసం 8 భాషల్లో ప్లాన్ చేశారంటేనే అర్థమవుతోంది ఆయన రేంజ్ ఏంటో. అయితే ఈయన సినిమాల్లో ఉంటే యాటిట్యూడ్ అండ్ వైలెన్స్ ప్రభాస్ క్లాస్ ఇమేజ్ ను దెబ్బతీస్తాయా, లేక ప్రభాస్ లోని కొత్త కోణాన్ని చూపిస్తాయా చూడాలి. వంగ మార్క్ స్పిరిట్ కనుక వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు గాలిలో ఎగరడం ఖాయం. హిట్ మిషన్ అనిల్ రావిపూడి, వెంకీ కళ్యాణ్ రామ్ కాంబోతో మళ్లీ మల్టీ స్టారర్ మ్యూజిక్ చేయబోతున్నాడు. కానీ రావిపూడి ఇప్పుడు కూడా అదే రొటీన్ ఫ్రస్ట్రేషన్ కామెడీని, వింటేజ్ జోకుల్ని మళ్లీ వాడితే మాత్రం మొనాటిని కొట్టడం ఖాయం. సో కామెడీతో పాటు కంటెంట్ లో కూడా వెయిట్ పెంచకపోతే సంక్రాంతి రేసులో నెగ్గడం సవాలే. చివరిగా మాస్ మొనగాడు బోయపాటి. అఖండ 2 తర్వాత బల్లాల దేవతో అంటే అది పక్కా హై వోల్టేజ్. మరి బోయపాటి తన రొటీన్ ఫార్ములాను వదిలి ఈసారి మేకింగ్ లో ఏమైనా కొత్తదనం చూపిస్తాడా, లేక మళ్ళీ అదే శైలిలో రక్తపాతం సృష్టిస్తాడా చూడాలి. ఫ్యాన్స్ కు ఇది కిక్కిచ్చినా కామన్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడం ఇప్పుడు బోయపాటి ముందున్న అతిపెద్ద సవాల్. మొత్తానికి 2026-27లో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగబోతోంది. చూడాలి ఈ వార్లో ఎవరు విజయ పతాకం ఎగరేస్తారో. For more videos like this, subscribe Big TV channel.